కళాకారులందరూ కూడా ఉన్నారు కాబట్టి అటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకుతాం. మా యొక్క కుటుంబాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే మన నాయకుడు వచ్చింది కాబట్టి, మనతో ఉద్యమం చేసిన నాయకుడు వచ్చింది కాబట్టి మన అందరం కూడా ఏ సమస్య ఉన్నా మన నాయకుడు చెప్పుకోవచ్చు, మన ప్రభుత్వం అని అందరం అనుకున్నాం. కానీ ఆయన కేవలం తెలంగాణ ఉద్యమం చేసింది ముఖ్యమంత్రి కావడం కోసం చేసినని మనకి ఆయన అయిన తర్వాత మన అందరికీ తెలిసింది. ఈరోజు కేసీఆర్ గారిని మేము వ్యక్తిగతంగా విమర్శించట్లే, కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం. కానీ ఆ రోజు ఉద్యమ ఆకాంక్షలని పూర్తిగా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు జై తెలంగాణ నాయకులేమో భోగాలు అనుభవించారు, మరి కళాకారులేమో కనీసం ఆత్మగౌరవం లేకుండా జీవించడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కూడా ఆ యొక్క సారథిలో ఉద్యోగాలు నిజమైన కళాకారులకు ఇవ్వలేదు. చాలా మంది నిజమైన కళాకారులు ఇప్పటికి కూడా నిరుద్యోగులుగా కడు దీనమైన జీవితాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు అక్క గారికి ఒకటే విజయం చేస్తున్నాం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి కళాశాలలో ఈరోజు ఉద్యోగాల సంఖ్య పెంచాలి. నిజమైన కళాకారులకి ఉద్యమ సారథిలో ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా అక్క గారికి ఈ యొక్క సదస్సు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతు బంధువుగా మారడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. మహిళలకు ఇచ్చి ఉచిత బస్సు ఇచ్చి మహిళా బంధువుగా మారడం జరిగింది. ఈవెన్ గల్ఫ్ కార్మికుల కోసం కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల బంధువుగా మారడం జరిగింది. ఈరోజు ఉద్యమకారులకి ఉద్యమ కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈరోజు ఉద్యమ కళాకారుల బంధువుగా మారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈరోజు కళాకారులందరం కూడా మా యొక్క కళాకారుల యొక్క గురువు కళాకారులు అంటేనే ఈరోజు ఒక మన అందరు కూడా ఐకాన్ గా ఉన్నటువంటి గద్దరన్న గారి కూతురు రావడం మనందరికి కూడా సంతోషం. ఎందుకంటే ఎవరైతే బాధలు అనుభవించిందో వాళ్ళకే ఆ యొక్క అంశం తెలుస్తాయి. ఈరోజు గద్దరన్న గురించి మొత్తం తెలుసు మనకి. ఆయన జీవితం మొత్తం కూడా కళల కోసమే ఆయన జీవించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసమే ఆయన జీవించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కళాకారుల కోసం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం అక్క గారికి చెప్పాల్సిన అవసరం